ఇక్కడ అసలు విషయానికొస్తే నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణంగా రానుంది. సినిమాలో రాముడిగా రణబీర్ నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని చెప్పి ఒక రూమర్ కూడా క్రియేట్ అయింది. అయితే ఈ వార్తలు ఖండిస్తున్నానని చెప్పి సాయి పల్లవి అన్నారు. అయితే మాంసాహారం మానేశారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా వంట వాళ్ళను వెంట తీసుకెళ్తున్నారని చెప్పి ఆ వార్త సారాంశం. దీనిపై సాయి పల్లవి తాజాగా స్పందించింది. ఇలాంటి నిరాధారమైన కామెంట్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి వారన్నారు. నాపై ఎన్నోసార్లు రూమర్లు వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారి నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే నిజమేంటనేది దేవుడికి తెలుసు. కానీ మౌనంగా ఉంటున్నాను. ఇలాంటి రూమర్స్ తెగ రాసిస్తున్నారు. ఇప్పుడు ప్రతిస్పందించాల్సిన సమయం వచ్చింది. నా సినిమాల విడుదల, నా ప్రకటనలు, నా కెరీర్ ఇలా నాకు సంబంధించి ఏవైనా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే అది ఖచ్చితమైన వారిపైన యాక్షన్ తీసుకున్నానని చెప్పి వారు అన్నారు. నేను చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటున్నాను. ఇన్నాళ్ళు సహించాను. ఇకపై ఇలాంటి చెత్త కథనాలను మోసుకెళ్ళడానికి నేను సిద్ధం